హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు భారతదేశంలోనే అతిపెద్ద రాజధానిని కలిగి ఉన్న నగరం మహారాష్ట్ర గురించి చెప్పబోతున్నాను. ఢిల్లీ తర్వాత ముంబై ఆర్థికంగా మన దేశానికి ఉపయోగపడేది. ఈ రోజు మీకు మహారాష్ట్ర రాష్ట్రం గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. మహారాష్ట్ర భారతదేశంలోనే వైశాల్యం పరంగా 3వ అతిపెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 2వ అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. దీని పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబై. ఇది ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి అతిపెద్ద నగరం. 1947వ సంవత్సరం స్వాతంత్ర్యం తర్వాత ముంబై రెసిడెన్సీలోని మహారాష్ట్రలోని నాగపూర్తో పాటు 11 రాజస్థానాలు కలిపి 1950లో ముంబై రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత 1960 మే 1న ముంబై రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర రాజధాని అయిన ముంబై భారతదేశ ఆర్థిక రాజధానిగా, అలాగే బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి రాజధానిగా ఉంది. అంతేకాదు, దేశంలో ఉన్న అన్ని రకాల వాణిజ్య సంస్థలు ప్రధాన కార్యాలయాలు ఈ ముంబై నగరంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్ర వైశాల్యం 3800 చదరపు కిలోమీటర్లు. ఇంకా ముంబై నగరం స్టాక్ ఎక్స్చేంజ్ లావాదేవీల కేంద్రంగా ఉంది. మహారాష్ట్ర యొక్క మొత్తం జనాభా దాదాపు 12,83,00,000. వీరిలో దాదాపు 2 కోట్లకు పైగా జనం ఒక ముంబై నగరంలోనే నివసిస్తున్నారు. ఈ రాష్ట్రంలోని 80% ప్రజలు హిందూ మతాన్ని ఆచరిస్తుండగా 11% ముస్లిం మతస్థులు, మిగతా 9% ఇతర మతాల వారు ఉన్నారు. శని సింగాపూర్ ఇది మహారాష్ట్రలోని ఒక గ్రామం. ఇక్కడి శని దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇక్కడి గ్రామంలోని ప్రతి ఇంటికి తలుపులు అనేవి ఉండవు. అంతేకాకుండా తలుపులు లేకున్నా కూడా ఇప్పటి వరకు ఇక్కడ దొంగతనం అనేది జరగలేదు. నాసిక్ పురాణాల ప్రకారం లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసింది ఇక్కడే. అందువల్లే ఈ నగరానికి నాసిక్ అనే పేరు వచ్చింది. నాసిక్ అంటే సంస్కృతంలో ముక్కు అని అర్థం. ధారావి ఆసియాలోనే 2వ అతిపెద్ద స్లమ్ ఏరియా, సెకండ్ లార్జెస్ట్ స్లమ్ ఇన్ ద ఏషియా. భూమిపైనే అత్యంత జనాభా కలిగిన ప్రదేశంగా కూడా చెప్పబడుతుంది. ఈ రాష్ట్ర అధికారిక భాష మరాఠీ అయినా కూడా ఇక్కడ మరాఠీతో పాటు ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ ఎక్కువగా మాట్లాడుతారు. ఇంకా మహారాష్ట్రలోని ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ గుడి పడవ, దీవాలి, వినాయక చవితి పండుగలను చాలా బాగా జరుపుకుంటారు. గణేష్ ఉత్సవాలు అయితే ఇక్కడ చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరుపుతారు. మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాలుగా షిరిడి సాయిబాబా ఆలయం, సిద్ధి వినాయక దేవాలయం, శని సింగాపూర్, హలిదర్గా, త్రయంబకేశ్వర్ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడి కొల్హాపూర్ శక్తిపీఠం, అలాగే నాసిక్ లోని భద్రకాళి శక్తిపీఠాలు చాలా ప్రసిద్ధి. మహారాష్ట్రలోని ప్రధాన ఆహారాలుగా పురాన్ పోలి, వడాపావ్, బర్లివంగ లాంటివి చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి. ఉల్కా సరస్సు దాదాపు 50,000 సంవత్సరాల క్రితం 10 లక్షల టన్నుల బరువుతో ఉన్న ఒక ఉల్కా భూమిని బలంగా ఢీకొట్టడం వలన ఈ సరస్సు ఏర్పడింది. శాతవాహనులు దాదాపు 4 శతాబ్దాల పాటు ఈ మహారాష్ట్రను పరిపాలించారు. అంతేకాదు, ఇతర పాలకులు అయిన రాష్ట్రకూటులు, చాణక్యులు, మొఘలు చక్రవర్తులు కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించారు. ఇక తన పాలనలో విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘలు చక్రవర్తుల పునాదులు కదిపిన ఛత్రపతి శివాజీ 1627వ సంవత్సరంలో ఇదే ప్రాంతానికి చెందిన షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు. ఛత్రపతి శివాజ్ మహారాజ్ ఇతని ప్రస్తావన లేకుండా మహారాష్ట్ర గురించి వర్ణించలేము. మరాఠా సామ్రాజ్యాన్ని మొఘల్స్ నుండి కాపాడిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశపు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన పేరు ఇది. మొఘలుల నుంచి హైందవ మతాన్ని రక్షించిన ఘనత ఈ మరాఠా యోధుడికి దక్కుతుంది. దాదాపు 27 ఏళ్ల యుద్ధంలో ఎన్నో విజయాలను గెలిచి మిగతా రాజులకి ఆదర్శంగా నిలిచారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న రాజ్గఢ్ కోటలో మరణించారు. ఇక 2 రాష్ట్రాల మధ్య ఉన్న రైల్వే స్టేషన్ ని మనం ఇక్కడ చూడవచ్చు. నవాపూర్ రైల్వే స్టేషన్. ఇది సగం మహారాష్ట్ర, మిగతా సగం గుజరాత్ లో ఉంటుంది. ఇక పాములను చూస్తేనే భయంతో పారిపోయే మనం ఇక్కడ కొన్ని గ్రామాలలో జరిగేది చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతుంటాం. అదేమిటంటే, ఈ గ్రామంలోని ప్రజలు అందరూ వారి ఇళ్లలో పాముని పెంచుకుంటారు. సోలాపూర్ జిల్లాలోని షేక్ఫల్ గ్రామం పాముల ఆనవాళ్లకు చాలా ప్రసిద్ధి. గ్రామంలోని ప్రతి ఇంట్లో పాములను పెంచుతూ దానిని పూజిస్తారు. అంతేకాదు
వారి ఇంటి పైకప్పులో పాములు సేదతీరుతూ ఉంటాయి. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇక్కడి పాములు ఎవరిని కూడా కాటేసినట్లు దాఖలా లేవు. అయితే ఇంత గొప్ప నగరమైన ముంబై వెనుక ఒక చీకటి సామ్రాజ్యం కూడా దాగి ఉంది. అమాయక అమ్మాయిల రక్త మాంసమే పెట్టుబడిగా సాగే వ్యభిచార వ్యాపారం ముంబై మహానగరంలో దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఈ అమ్మాయిలు తమ శరీరాన్ని బ్రోకర్ల పాలిట డబ్బులు కురిపించే మిషన్లుగా మారుతున్నారు. మాటిపుర ఆసియాలోనే అతిపెద్ద వ్యభిచార గృహం. ఎంతో మంది అమ్మాయిలు తమ సర్వస్వాన్ని కోల్పోయి నిర్జీవంగా పడి ఉన్నారు. ఇక్కడికి వచ్చే విటులను టోకెన్ల లెక్కన లెక్కిస్తారు. వారానికి వీరు కనీసం 100 టోకెన్లైనా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇలా వీరు వారానికి 100 మందితో అయినా పడుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ వ్యాపారం రోజు రోజుకి వారి కార్యకలాపాలను చుట్టుప్రక్కలకు విస్తరిస్తున్నారు అని స్థానికులు గొడవలకు కూడా దిగుతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మహారాష్ట్ర రాష్ట్రం యొక్క కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోకి లైక్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.